మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే జనవరి 1, 2025 సంవత్సరంలో మొదటి రోజు. రాత్రి 12 లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారటాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. ఈరోజు గ్యాస్ స్టవ్ కింద దీనిని పెడితే మరుసటి రోజు నుండే మీ జీవితం మారిపోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. సంవత్సరమంతా కలిసి వస్తుంది. ధనం వద్దన్నా వస్తూనే ఉంటుంది. గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది. గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీప్రదమైనటువంటి గ్యాస్ స్టవ్ కింద పెట్టే కొన్ని వస్తువులు అనేవి మన సమస్యలను తొలగిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులను చేస్తాయి. కనుక గ్యాస్ స్టవ్ చాలా శక్తివంతమైనటువంటిది. గ్యాస్ స్టవ్ కింద పెట్టే ప్రతి వస్తువు కూడా చాలా పవిత్రమైనటువంటిది. అలాగే ఈ గ్యాస్ స్టవ్ కింద పెట్టే ఈ పరిహారం చేయటం వల్ల 100కు 100% ఫలితం వస్తుంది. అంతేకాదు గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. గ్యాస్ స్టవ్ కింద ఎవరైతే ఈరోజు ఇది పెడతారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు వస్తూనే ఉంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ రోజున అనగా జనవరి 1న గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి, ఎలాంటి నియమాలతో ఈ యొక్క పరిహారాన్ని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా అన్ని అంశాలతోనూ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. జనవరి 1 అనేది కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కనుక ఈరోజు మనం హ్యాపీగా ఉంటే సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండగలుగుతామని, ఈరోజు బాధగా ఉంటే సంవత్సరం అంతా కూడా బాధగా ఉండాల్సి వస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్కటి పెడితే చాలు ధన ద్వారాలు తెరుచుకుని ఈ సంవత్సరం అంతా కూడా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ సంవత్సరంలో ఎటువంటి ధన సమస్యలు రాకుండా ఉంటాయి. రాజయోగం పడుతుంది. మీరు ధనవంతులుగా మారే అవకాశాలు కూడా వస్తాయి. జనవరి 1 ఈ సంవత్సరంలో మొదటి రోజు కనుక ఈరోజు ఆడవారు తలలో ఎర్రటి రంగులో ఉండే పూలను లేదా ఎరుపుకి దగ్గర రంగులో ఉండే పూలను తలలో పెట్టుకోండి. అంటే గులాబీ, మందార, చామంతి, కనకాంబరం లాంటి పూలను ఈరోజు తలలో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ మీద ఉంటుంది. సౌభాగ్యం సిద్ధిస్తుంది. మీరు మీ భర్తతో ఆనందంగా ఉండగలుగుతారు. పెళ్ళైన ఆడవారు ఒక్కరే కాదు, పెళ్లిగాని ఆడవారు కూడా ఈరోజు ఈ రంగులో ఉండే పూలను తలలో పెట్టుకుంటే మీకు సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి స్త్రీలు ఈరోజు మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తే ఆ సమయంలో ఎరుపు లేదా ఆరెంజ్ కలర్లో ఉండే పూలను తెచ్చుకొని తలలో పెట్టుకుని శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ జనవరి 1వ తేదీ రాత్రి సమయంలో పిల్లలు బయట తిరగకూడదు. అంటే 15 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలు ఈరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత బయటకు రాకూడదు. కాదని బయటకు వస్తే వారు ఈ సంవత్సరం అంతా కూడా అనారోగ్యాల బారిన పడతారు. కనుక ఈరోజు రాత్రి పిల్లలు బయటకు రాకుండా తల్లిదండ్రులు చూసుకోండి. అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ జనవరి 1న సాయంత్రం సరిగ్గా 5 గంటలకు 2 యాలకులను 2 లవంగాలను తీసుకుని వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ లవంగాలను మీ ఎడమ చేతితో పట్టుకొని ఆ చెయ్యిని హృదయం దగ్గర పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరియే అమృత కలశహస్తాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తరువాత వేప చెట్టుకు ఒక్క నమస్కారం చేసుకుని ఆ లవంగాలను, యాలకులను వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గోతిలో పాతిపెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. జనవరి 1న సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ఇలా చేస్తే మీ అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి. ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. ఇక విషయంలోనికి వస్తే ఈ జనవరి 1 రోజు రాత్రి చక్కగా చీకటి పడిన తర్వాత అంటే రాత్రి 6:30 నుండి 12 గంటల మధ్యలో గ్యాస్ పొయ్యి కింద ఇదొకటి పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంవత్సరమంతా కూడా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పరిహారాన్ని కొద్దిగా రహస్యంగా చేయండి. ఇంకొకటి ఏమిటి అంటే ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయండి. పరిహారం చేశాక మళ్ళీ వంటగదిలోనికి వెళ్ళి చూడటం కానీ బయటకు రావటం కానీ చేయకూడదు. అంటే పరిహారం చేసిన వెంటనే బయటకు దరిద్రం, నెగిటివిటీ పూర్తిగా లాగేసుకునేటటువంటి ప్రాసెస్లో ఉంటుంది కనుక ఆ సమయంలో మనం డిస్టర్బ్ అనేది చేయకూడదు. నెగిటివిటీని తొలగించే ప్రాసెస్లో మనం ఇక సైలెంట్గా పడుకోవాలి. ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది కనుక ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మళ్ళీ మనం గ్యాస్ స్టవ్ దగ్గరకు అంటే వంట రూమ్లోనికి అస్సలు వెళ్ళకూడదు. ఇక మనం అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి.
గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల శుభ్రం చేసి అంట్లు అంటే మనం భోజనం చేసిన తర్వాత ఉండే అంట్లను శుభ్రం చేసి తర్వాత ఇక అన్ని పనులు పూర్తయ్యాయి, వెళ్ళి నిద్రిస్తాము అనే సమయంలోనే ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం కోసం ఒక ఇత్తడి ప్లేటు తీసుకోండి. ఒకవేళ ఇత్తడి ప్లేట్లు అందుబాటులో లేకపోతే రాగి ప్లేట్లనైనా సరే తీసుకోవచ్చు. కానీ ఇత్తడి లేదా రాగి రెండిటిల్లో ఏదో ఒక దానిని మాత్రమే వాడాలి. ఇవి రెండు దైవ పూజకు ఉపయోగించేవి. ఏదీ లేకపోతే స్టీల్ ప్లేట్ని అయినా సరే వాడుకోవచ్చు. కనుక వీటిల్లో ఇదొక ప్లేట్ను తీసుకొని దానిలో ముందు స్పూన్ అంత కుంకుమను వేయండి. వేసి ఆ ప్లేట్లో నీటిని పోయండి. అప్పుడు ఎర్రనీళ్ళు సిద్ధమవుతూ ఉంటాయి. ఈ ఎర్రనీటికి నెగిటివ్ని, కష్టాలను, దరిద్రాలను తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలా ఎర్రనీళ్ళు సిద్ధం చేసుకోండి. తర్వాత ఈ నీటిలో ఒక స్పూన్ అంత దొడ్డుప్పు లేదా రాళ్ల ఉప్పును వేయండి. రాళ్ల ఉప్పు గురించి మనందరికీ తెలుసు. ఇది లక్ష్మీప్రదమైనది, ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక గల్లులుప్పు వేయండి. తర్వాత ఈ ఉప్పు పైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా పొడిలాగా చేసి వేసి ఆ పైన ఒక నిమ్మకాయను 4 ముక్కలుగా పువ్వులాగా కట్ చేసి పెట్టి తర్వాత ఈ ప్లేట్ను గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. ఇలా పెట్టిన ప్లేట్ను రాత్రంతా అలానే వదిలివేయండి. ఇలా జనవరి 1న ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. సంవత్సరం అంతా కూడా ధనం వస్తూనే ఉంటుంది. ఇలా గ్యాస్ పొయ్యి కింద పెట్టిన ఎర్రనీటిని, ఉప్పును, నిమ్మకాయను మరునాడు ఉదయం మీరు నిద్రలేచిన తర్వాత తీసి ఎవ్వరూ నడవని చోట పిచ్చి మొక్కల మొదట్లో పడేయండి. ఈ పరిహారాన్ని ఎర్రనీళ్లతో, దొడ్డుప్పుతో చేస్తూ ఉన్నాము. నిమ్మకాయ, ఉప్పు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి, శుభప్రదమైనటువంటివి. వీటన్నిటిని ప్లేట్లో వేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వలన చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుంది. గణపతి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అంటే తప్పకుండా ఈ పరిహారం చేయాల్సిందే. గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానం. గ్యాస్ స్టవ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ కాకుండా కట్టెల పొయ్యిలు ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో కట్టెల పొయ్యిలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా మనం కూడా మారాలి. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ పొయ్యిని వాడుతూ ఉన్నారు. అటు కట్టెల పొయ్యి అయినా ఇటు గ్యాస్ పొయ్యి అయినా రెండూ కూడా లక్ష్మీదేవి స్వరూపాలే. కాలంలో కట్టెల పొయ్యి వాడినప్పటికీ అందంగా ఆ పొయ్యిని ఆవు పేడతో అలంకరించి ముగ్గు పిండితో బొట్లు పెట్టి అలంకరించుకునేవారు. అలా నిండుగా అలంకరించి ఆ తర్వాత పూజించి అప్పుడు వంటను ప్రారంభించేవారు. అందుకే వారు చేసే వంటలు రుచిగా మహా అద్భుతంగా ఉండేవి. కానీ ఈ కాలంలో ఎవ్వరూ కట్టెల పొయ్యిని, మట్టి పొయ్యిని వాడట్లేదు. గ్యాస్ పొయ్యిని వాడుతూ ఉన్నారు. చాలామంది ఈ గ్యాస్ పొయ్యిని కూడా వంట చేసే ముందు అలంకరించి పూజిస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పద్ధతి. అలా గ్యాస్ స్టవ్ను పవిత్రంగా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం. ఎప్పుడైనా ఏదైనా పండుగ వచ్చినప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి రోజుల్లో తప్పకుండా గ్యాస్ స్టవ్ని మనం శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ని పూజిస్తూ ఉంటాము. ఎందుకంటే పొయ్యిని లక్ష్మీప్రదమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము. గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడూ కూడా శుభప్రదమైనటువంటిదే. అందుకే గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది గ్యాస్ స్టవ్ను పరిశుభ్రంగా ఉంచుకోరు. అంటే గ్యాస్ స్టవ్ను కడిగినప్పటికీ గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను మాత్రం శుభ్రం చేయరు. అలాగే గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టే మసిగుడ్డను ఉతకరు. గ్యాస్ స్టవ్ దగ్గర వాడేటటువంటి మసిగుడ్డను ఉతుకుతూ ఉంటే గనుక ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియక ఇలా శుభ్రంగా ఉంచుకోరు. అందువల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అప్పుడు ఆ ఇంట్లో ధనం నిలవదు. డబ్బు సమస్యలు అధికంగా వస్తాయి. ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు. కొన్నిసార్లు మనం చేసేటటువంటి పూజలే కాదు, కొన్ని పరిహారాలు, మనం పాటించే నియమాల వల్ల కూడా ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, మేము ఎన్నో పూజలు, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నాము, అయినా మా ఇంట్లో లక్ష్మీదేవి నిలవట్లేదు, డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తూనే ఉన్నాయి అని. కానీ ఇంట్లో కేవలం పూజలు మాత్రమే కాదు, కొన్ని నియమాలు కూడా పాటించాలి. దాన ధర్మాలు చేయాలి. కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో పరిహారాలు చేయాలి. నర దృష్టి అనేది సోకకుండా చూసుకోవాలి. ఇన్ని నియమాలు పాటిస్తేనే ఇల్లు బాగుంటుంది, ఇంట్లోని వారు బాగుంటారు. కాబట్టి అందరూ ఈరోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద దీనిని పెట్టండి.
ఈ పరిహారం చేయండి. ఇలా చేస్తే 100కు 100% కటిక దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారిపోతారు. కూటికి లేని వారు కూడా కుబేరులుగా మారుతారు. కొత్త సంవత్సరం మొత్తం ధనం వస్తూనే ఉంటుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటూ ఉంటాయి. కనుక ఎంతో పవిత్రమైనటువంటి ఈరోజు రాత్రి 12 గంటల్లోపు ఈ పరిహారాన్ని చేయండి. తప్పకుండా మంచి ఫలితాన్ని మీరే పొందుతారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభమవుతుంది. బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు. కాబట్టి జనవరి 1వ తేదీన మీ పూజా గదిలో ఉన్న గణపతి పటం ముందు 21 గరిక ఆకులను సమర్పించండి. గణపతికి గరికను సమర్పించటం వల్ల ఈ 2025వ సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది. మన జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే ఈ 2025వ సంవత్సరం మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు 21 యాలుకలను తీసుకుని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలుక్కాయల మాలను తయారు చేసి ఆ యాలుక్కాయల మాలను గణపతి పటానికి వేయండి. ఇలా చేస్తే మీ అప్పుల సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి. ఇక ఈ సంవత్సరంలో మీరు అప్పులు చేయకుండా ఉండగలుగుతారు. మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు అనగా జనవరి 1న ద్వారానికి తప్పకుండా రావి ఆకులను కట్టుకోండి. రావి ఆకులను ఎందుకు కట్టాలి అంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు.
ముఖ్యంగా రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు రావి ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. కనుక ఈ రావి ఆకులను ఈ రోజున గుమ్మానికి కట్టడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. దుష్ట శక్తులు ఏవైనా సరే ఇంట్లో ఒక క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి. సంవత్సరం అంతా పాజిటివ్గా ఉంటుంది. కనుక ఈరోజు రావి ఆకులతో తోరణంలాగా తయారు చేసి గుమ్మానికి కట్టండి. లేదా కనీసం 2 రావి ఆకులను తెచ్చి గుమ్మానికి 2 వైపులా కట్టండి. అలా కట్టడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. అదేవిధంగా జనవరి 1న ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు 4 లవంగాలను గుచ్చి ఆ నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకుని గుమ్మానికి అంటే మన యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగుండా నిలబడి ఇంటి సింహద్వారానికి దిష్టి తీయాలి. అంటే ఎడమవైపు 3 సార్లు కుడివైపు 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరివేయండి. ఇలా చేస్తే ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి, నరుల ఏడుపు, చెడు కన్ను, దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. రాబోయే సంవత్సరం మీకు బాగుంటుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈరోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మంపై చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. సంవత్సరం అంతా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీకు బాగా ధనాన్ని ఇస్తుంది. కనుక జనవరి 1 రోజు అందరూ గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమను కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి.
జనవరి 1వ తేదీన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో తులసి ఆకును తినండి. అలా తినటం వలన ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఏం లేదు, ఈరోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తులసి ఆకులను కోసి తెచ్చుకోండి. అంటే 3 ఉంటే 3 ఆకులు, 4 ఉంటే 4 ఆకులు, ఇలా ఎంతమంది ఉంటే అన్ని ఆకులు తెచ్చుకొని మీ పూజ గదిలో ఇష్టదైవం ఫోటో ముందు పెట్టి ఒక్క నమస్కారం చేసుకుని 5 నిమిషాల తర్వాత ఒక్కరు ఒక్కో ఆకును తీసుకుని తినేయండి. ఒట్టి తులసి ఆకు తినలేని వారు కొంచెం పంచదార కలుపుకొని తులసి ఆకును తినండి. ఇలా జనవరి 1న తులసి ఆకు తింటే సంవత్సరం అంతా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతారు. కనుక ఈరోజు అందరూ కూడా ఒక తులసి ఆకును తినటం మర్చిపోవద్దు. అలాగే లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ఇష్టమైనది కాబట్టి జనవరి 1వ తేదీన ఒక కొబ్బరికాయను తీసుకుని దానిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం లభించి ఈ సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు ఉండదు. కనుక గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఈరోజు ఒక కొబ్బరికాయను గుమ్మం ముందు కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన సంవత్సరం అంతా కూడా బాగుంటుంది, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ జనవరి 1న అసలు అప్పులు చేయకూడదు. చాలామంది తెలియక ఈరోజు అప్పులు చేసేస్తూ ఉంటారు, అప్పులు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు అలా చేయకూడదు. జనవరి 1న అప్పు చేస్తే సంవత్సరమంతా అప్పులు చేస్తూనే ఉంటారు. అలాగే అప్పు ఇస్తే ఆ అప్పు తిరిగి రాదు. కనుక జనవరి 1న అప్పులు చేయవద్దు, అలాగే అప్పులు ఇవ్వవద్దు. ఈరోజు స్త్రీలు పాలను, పెరుగును, చింతపండును, ఆవాలను కూడా ఫ్రీగా లేదా అప్పుగా ఎవరికీ ఇవ్వకూడదు. ఇస్తే లేనిపోని దరిద్రం వస్తుంది, లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది, ధనం హరించుకుపోతుంది. కనుక స్త్రీలు గుర్తుపెట్టుకోండి, ఈ జనవరి 1న ఇరుగింటి వారికి, పొరుగింటి వారికి పాలను, పెరుగును, చింతపండును, ఆవాలను అప్పుగా ఇవ్వవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.